హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను స్పర్శ్ లాగిన్ ఎలా చేయాలనేది చూపిస్తాను. స్పర్శ్ స్పెషల్లీ ఓన్లీ ఫర్ పెన్షనర్స్. అది వాళ్ళు ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, సివిలియన్ కావచ్చు. వాళ్ళు పెన్షన్ హోల్డర్ది ఆల్ డీటెయిల్స్, పెన్షన్ డీటెయిల్స్, మంత్లీ పెన్షన్ ఎంత డ్రా చేస్తున్నారో, లైఫ్ సర్టిఫికేట్ ఎలా ఇవ్వాలా అనేది కూడా ఈ స్పర్శ్ లాగిన్లో మీకు క్లియర్గా స్పర్శ్ వాళ్ళు డెవలప్ చేయబడి జరిగింది. ఇందులో మీకు ఈరోజు మాత్రము స్పర్శ్ లాగిన్ ఎలా చేయాలనేది మీకు చెప్తాను. స్పర్శ్లో మీకు పీపీఓ నంబర్ తోని జనరల్గా మీకు పాస్వర్డ్, పీపీఓ నంబర్ రెండు కూడా స్పర్శ్ డిఫెన్స్ నుంచి మీకు ఎస్ఎంఎస్ పంపించడం జరుగుతుంది. ఒకవేళ ఆ పాస్వర్డ్ మీకు రాకపోతే మీకు ఫర్గట్ పాస్వర్డ్ పెట్టేసి దాన్ని లాగిన్ ఎలా చేయాలన్నది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మీకు గూగుల్ సెర్చ్కి వెళ్ళిన తర్వాత spurs.defensepension.gov.in ఇది మీకు యూఆర్ఎల్ సైట్ అండి. ఫస్ట్ మీ స్పర్శ్ కొట్టగానే మీ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, స్పర్శ్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెబ్ పేజ్ క్రియేట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ పేజ్లో ఓకే అండి. తర్వాత ఇక్కడ లాగిన్ బటన్ ఉంటుంది. లాగిన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న స్పర్శ్ నంబర్, ఆ నంబర్ మీరు ఎంటర్ చేయండి. నా నంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ స్పర్శ్లో మీకు మీ పీపీఐ నంబర్ ఉన్న తర్వాత మీకు కంపల్సరీ లాస్ట్లో 02 అనేది మ్యాండేట్లో మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీకు పాస్వర్డ్ ఒకవేళ తెలుసుంటే డైరెక్ట్ పాస్వర్డ్ కొట్టేస్తే మీకు లాగిన్ అయిపోతుంది. కొన్ని కేసులో మీకు లాగిన్ కాకపోతే మీకు సింపుల్గా ఫర్గట్ పాస్వర్డ్ అని కొట్టండి, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ యూజర్ నేమ్, మీ పీపీఐ నెంబర్ అడుగుతుంది. మీ పీపీఐ నెంబర్ కొట్టండి. నేను ఎంటర్ చేస్తున్నాను పీపీఐ నెంబరు. ఇక్కడ మ్యాండేట్ మీకు చెప్పాను 02 అనేది మీరు కంపల్సరీ లాస్ట్లో మీరు యాడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఓటీపీ పంపిస్తున్నాను. ఓటీపీ రిజిస్టర్డ్ మొబైల్కి, మీ రిజిస్టర్డ్ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చింది. ఇక్కడ మీరు ప్రొసీడ్ అనండి. తర్వాత మీకు డిఫాల్ట్ పాస్వర్డ్ అనేది మీ మొబైల్కి పంపడం జరుగుతుంది. ఆ డిఫాల్ట్ పాస్వర్డ్ మీరు చూస్ చేసుకొని మీ ఓన్ పాస్వర్డ్ క్రియేట్ చేయొచ్చు. మళ్ళీ మీ లాగిన్ సేమ్ స్పర్శ్ పీపీఓ నంబర్ కొట్టండి. నాకు ఇప్పుడు పాస్వర్డ్ వచ్చేదండి నా ఫోన్కి, అది నేను ఎంటర్ చేస్తున్నాను. తర్వాత క్యాప్చా యాక్సెస్ ఎంటర్ చేయండి. లాగిన్ క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. అందులో మీకు మళ్ళీ మీకు ఓటీపీ పంపించడం జరుగుతుంది. వెరిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓటీపీ వచ్చింది, సబ్మిట్ అనండి. తర్వాత మీకు ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేయడానికి మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు పాస్వర్డ్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది రైట్ సైడ్లో మీకు పాస్వర్డ్ హింట్ అని చెప్పేసి క్లియర్గా ఉన్నది. నేను ఇక్కడ ఈ ఆప్షన్స్ బట్టి మీరు పాస్వర్డ్ క్రియేట్ చేయగలుగుతారు. అంటే మినిమము మీ 8 క్యారెక్టర్స్ పాస్వర్డ్ ఉండాలి. మ్యాక్సిమం 12 క్యారెక్టర్స్ ఉండాలి. అందులో అట్లీస్ట్ 1 లెటర్ స్మాల్ కేస్ ఉండాలి, 1 లెటర్ అప్పర్ కేస్ ఉండాలి. తర్వాత మీకు నంబర్ ఉండాలి, అందులో ఆల్ఫా న్యూమరిక్ యూజ్ చేసి ఉండాలి. ఇలా మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ నాకు ఏదైతే మెసేజ్ వచ్చిందో అది యాజ్ ఇట్ ఈస్ నేను టైప్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మీకు ఏదైనా పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఆ పాస్వర్డ్ హింట్ అనేది ఎలా ఇచ్చారో దాన్ని బట్టి మీరు యూజ్ చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మీకు చూడండి యాక్సెప్టెడ్ అని వచ్చింది. సేమ్ పాస్వర్డ్ మళ్ళీ నేను టైప్ చేస్తున్నాను. అయిపోయింది. ఇక్కడ షో క్యారెక్టర్ అనే పాస్వర్డ్ మీకు కనిపిస్తుంది. సబ్మిట్ అనండి. సబ్మిట్ అనగానే మీ పాస్వర్డ్ క్రియేట్ అయిపోతుంది. చూడండి, యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్ సక్సెస్ఫుల్లీ. మళ్ళీ ఇప్పుడు మనము లాగౌట్ చేసి మళ్ళీ మీరు లాగిన్ చేయండి. మీరు ఏదైతే పాస్వర్డ్ కొత్త క్రియేట్ చేశారో ఆ పాస్వర్డ్తో స్పర్శ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను
ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేశానో నేను మళ్ళీ లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. 02 ఇస్ మ్యాండేట్. నేనైతే పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నానో అది పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను. తర్వాత క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. తర్వాత లాగిన్ అనండి. మళ్ళా మీకు ఓటీపీ వెళ్తుంది మీ ఫోన్‌కి వెరిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సబ్మిట్ చేస్తున్నాను. అండి పాలసీ ప్రకారం ఇక్కడ. ఇలా మీకు స్పర్శ్ లాగిన్ మెయిన్ పేజ్‌కి మనం ఎంటర్ అయ్యామండి. ఈ విధంగా మీరు స్పర్శ్ లాగిన్ ఆన్‌లైన్‌లో ఇలా మీరు ట్రై చేయొచ్చండి. మీరు ట్రై చేయండి. మీకు ఎలాంటైనా డౌట్ వచ్చినా కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కామెంట్స్‌లో పెట్టండి. ఇలా మీకు పేజ్ ఓపెన్ తర్వాత ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలో మీకు నేను లైవ్ సర్టిఫికేట్ అనేది ఎలా చేస్తారనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను నేను. ఇలా మీకు స్పర్శ్‌లో లాగిన్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేను చూపించాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఇక్కడ రైట్ సైడ్‌లో చూడండి లైవ్ సర్టిఫికేట్ ఎలా చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. Prove it, never ఈ వీడియో listen మీరు to the no's, I just wanna keep moving, keep my head up when I నచ్చిందైతే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.